డెవలప్మెంట్ అయింది, రోడ్లు అయిపోయినాయి, గ్రామ పంచాయతీ మొత్తం బాగా చూడు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మనం ఇంకా ముందుకు పోవడానికి ఉన్నారుగా అన్న వీళ్ళందరూ ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు కూడా కనబడే వ్యక్తిని మామూలుగా మనం వాట్లా నాకు అర్థమైంది ఇప్పుడు. అందరికీ నమస్కారం. నా పేరు అంకెపాక నవీన్ కుమార్, 22వ వార్డు అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ. ఎంతో ప్రజలకి సేవ చేసే అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అలాగే ఇది రెండోసారి కౌన్సిలర్గా పోటీ చేయడం. గతంలో కూడా కౌన్సిలర్గా ఉండి 22వ వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి రోడ్లు మరియు డ్రైన్లు, మిషన్ భగీరథ, వాటర్ కానీ, హాస్పిటల్, అంబేద్కర్ భవను, ఇంకా 22వ వార్డుకు కావాల్సిన ప్రతి ఒక్క విషయంలో ముందుండి పార్టీ సహకారంతో నేను ఈరోజు అన్ని డెవలప్మెంట్ చేశాను. కాబట్టి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళకున్న సమస్యలపైన నిత్యం మేము, మా పార్టీ, మా కమిటీ మొత్తం కూడా అందరం కలిసి ఆ సమస్యలపైన ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ముందుంటున్నాం. ఏదైనా కార్యక్రమాలు, చావులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇంకా ఇతర ఏది ఉన్నా కూడా మేము అందుబాటులో ఉండి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ఆ సమస్యలపైన పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ 22వ వార్డు ప్రజలు మాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మేము ఎప్పుడూ నిత్యం అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న సమస్యలపైన ఇంకా పోరాడి మన 22వ వార్డు ఇంకా డెవలప్ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, యువత చెడు మార్గాలలో నడుస్తున్నది, దాన్ని కూడా నిర్మూలించడానికి పెద్దపీటగా మేము ఉండి అన్ని రకాలుగా యువతని చెడు మార్గాలలో పోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. చాలా ఇంకా మాకు తెలిసిన విషయాలలో ఏది ఉన్నా కూడా ఆ సమస్యలు తీర్చుకుంటూ వచ్చాం. మునుముందు కూడా అట్లనే ఉంటుంది. 22వ వార్డు ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ నా పేరు, నన్ను గెలిపిస్తే మీ అందరికీ కూడా రేపు యువతకు కూడా మంచి మార్గాలలో అవకాశాలని కల్పిస్తూ వార్డు అభివృద్ధిలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నవీన్ని, అంకెపాక నవీన్ని గతంలో 5 సంవత్సరాలుగా సర్పంచ్ కౌన్సిలర్గా చేసిండ్రు. మళ్ళా పార్టీ గుర్తించి తన పనిని విధానాన్ని చూసి పార్టీ మళ్ళా తిరిగి అతనికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఏరియాలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులు కూడా మొన్ననే గతంలో ఒక 3 నెలల క్రితం ఉన్న పనులన్నీ కూడా మొత్తం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాకైతే పిలిపించిందో ఆ పిలుపు మేరకు మా పార్టీని గెలిపించుకోవడానికి నవీన్ని 1వ వార్డు 22వ వార్డు నుంచి 1వ నెంబర్గా గుర్తింపు, చేతి గుర్తు, హస్తం గుర్తు వచ్చింది. దానికి అందరూ మన 22వ వార్డు ప్రజలందరూ కూడా ఆయనను దీవించి ఓటు వేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 22వ వార్డు మాది. మా 22వ వార్డుకి అంకెపాక నవీన్ గారిని నియమించడం జరిగింది. మా కనకన్న ఆదేశాల మేరకు నవీన్ గారిని ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఇప్పుడే కాదా అని చెప్పలే కానీ కరోనా టైంలో చాలా కష్టపడ్డాడు అతను. ప్రాణాలు తెగించి అందరికి దగ్గర తిరిగి ఎన్నో రకాలు చేసిండు. అవన్నీ దృష్టిలో తీసుకొని మరి ఒక అవకాశం ఇచ్చి ఆయన ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి ఈరోజు 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అంకెపాక నవీన్ గారి హస్తం గుర్తుకి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే 22వ వార్డులో గ్రామ పంచాయతీలో వార్డు కలిసి దాని డెవలప్మెంట్కి సాయశక్తుల కృషి చేసి లాస్ట్ టైము వార్డు కౌన్సిలర్గా ఉన్న అంకెపాక నవీన్ గారు చాలాసార్లు కౌన్సిలర్ రిప్రజెంటేషన్ చేసి వార్డులో ఆనాడు ఒక 120 నుంచి 150 లైట్లు లేవు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కలిసినప్పుడు. ఇంకోటి బురదమయమైంది, కాలు పెట్టి కాలు తీసే పరిస్థితి లేదు. ఇంకోటి చాలా సమస్యలతో ఉన్న వార్డులని ఎంతో అభివృద్ధిగా పరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి 22వ వార్డు ప్రజలు అనగా మనము అంకెపాక నవీన్ గారిని గెలిపించడం వల్ల ముందు
ఇంద్రమ్మ ఇల్లులు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ప్రతిసారి హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ అన్నీ జరుగుతాయని తెలియపరుస్తూ వార్డు ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 22వ వార్డు ప్రజలు అధికార పార్టీని గెలుచుకోవాలని, వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు ముందుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.